నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రో గెలలు తాటికేలు పట్టుకున్నాడు. ఎలక్షన్ల కానీ ఇంటికి వస్తే మా బాబాయ్ తాటికేలకి తీసుకుని వచ్చిండు. మా ఊర్లో అయితే ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. మా బాబాయ్ ఆ ఎండలకు కూడా మా కోసం తాటికేలు కొట్టడానికి అయితే చెట్టు ఎక్కడానికి రెడీ అవుతుండు. ఫస్ట్ అయితే నడుంకి ఒక కండవ కట్టుకుని ఆ కండవలో కత్తి పెట్టుకుని చూడండి ఎట్ట పెట్టుకుంటుండో. తాటి చెట్టు అయితే ఎక్కుతుండో. ఆ తాటి చెట్టు అయితే చాలా పొడుగుంది. మా బాబాయ్ భయం లేకుండా అయితే బలే ఎక్కుతుండు. నేనైతే 9వ తరగతి దాకా బలే ఎక్కిన తాటి చెట్లు. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినాలే. మీరు ఎవరికైనా తాటి చెట్టు ఎక్కడంగా వచ్చినట్టయితే కామెంట్ చేయండి. మా బాబాయ్ చెట్టుకి కాయలు కుడితే మా సంతోష్ గాడు బక్కోడైతే కాయలు బయటికి వేస్తుండ్రు. వాటిని మా తమ్ముడు తీసుకొని ఒక దిక్కు కొవ్వేస్తుండు. ఈ గెల చూడండి ఎంత పైనుంచి పన్నా కూడా దీనికి 2 కాయలు మాత్రమే ఊడిని. మా వాడు ఆ గెల అసలు ముదిరిపోయిందా లేతకుందని చెక్ చేస్తుండు. పడమటి కాయలు కానీ దోలితే తొందరగా ముదిరిపోతే నొందలు తీసుకోవచ్చు. పాకానికి వచ్చిన కాయలు అయితే నొందలకు బాగుంటాయి. మా తమ్ముడు కొట్టిన కాయ అయితే లేతగానే ఉంది. ఇట్లాంటి లేతకాయలు ఎన్ని తిన్నా కూడా కడుపు నొప్పి చేయదు. అదే ముదిరిపోయిన తాటికాయ ఒక్కటి తింటే చాలు కడుపు నొప్పి ఎత్తుకుంటది. అట్టే మా తమ్ముడు కోసిన లేతకాయ అయితే భలేగా ఉంది. తాటికాయలు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి. సరే మరి ఉంటా.